హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. అపూర్వ చింతామణి కథలు. రచయిత శ్రీ సీతం రాజుగారు. ఎపిసోడ్ 14. మూడవ ప్రశ్నకు సమాధానం. కాంస్యనగరం నుంచి బయలుదేరిన సుధాకరుడు వృద్ధ మంత్రి చెప్పిన ప్రకారం మరునాటికే గమ్యస్థానం చేరుకున్నాడు. అక్కడ శిలావేదిక మీద మహర్షి అంటే ఆ వ్యక్తి మహర్షిలాగా లేడు. తలమీద చిందరబందరగా పడి ఉన్న బిరుసుబారిన జుట్టు, నుదుటిన పెద్ద బొట్టు, మెడనిండా తావీదులు, వంటిన ఎరుపు రంగు దుస్తులు, పక్కన ఒక చిన్న కర్ర ముక్క ఉండడంతో అతను మహర్షి కాదేమోనన్న అనుమానం వచ్చింది. అప్పటికే సూర్యాస్తమయం అయ్యింది. శిలావేదికను అలంకరించిన బేతాళుడు, "ఏం రాకుమారా, నిన్నంతా ప్రయాణం చేసి అలసిపోయావు గదా. నీవు నన్ను సందేహిస్తున్నావని అర్థమయ్యింది. నన్ను పలకరించే అవసరం నాకు లేదు. పరోపకారం పరమధర్మం" అని పలకరించాడు. "నీవు పరదేశీవి. నిన్ను ఆదరించి నీకు అవసరమైన సమాధానమిచ్చి పంపించడం నా విధి. నీకు కావలసింది నీవు రజితనగరం వెళ్లేందుకు దారి కావాలి కదా. చెప్తాను." ఆ రోజుకు చీకటి పడడంతో ఆ రాత్రి బేతాళుడు తన ఇంట విశ్రాంతిని పొంది మర్నాడు వెళ్లమన్నాడు. బేతాళుడికి సుధాకరుడు నమస్కరించి బేతాళుడు చెప్పినట్లు చేశాడు. సుధాకరుని వెంట పెట్టుకుని తన ఆశ్రమానికి వెళ్లాడు. అతనికి అన్ని వసతులు కల్పించమని శిష్యులకు చెప్పాడు. ఆ మర్నాటి ఉదయం సూర్యోదయానికి ముందుగానే లేచాడు. అవసరమైన కాలకృత్యాలు తీర్చుకుని బేతాళుని కలిసి తనకు రజితనగరం దారి చెప్పమన్నాడు. అక్కడకు వచ్చినది ఎందుకో తెలుసుకున్నాడు బేతాళుడు. రజితనగరం భయంకరమైనది. అక్కడికి వెళ్లినవారు ఎవరూ తిరిగి రాలేదు. నడక కూడా అడుగడుగునా ఆపదల్ని తెస్తుంది. నీవు వెళుతుంటే సరోవరం కనిపిస్తుంది. ఆ ప్రక్కనే పెద్ద ఎత్తున గణపతి విగ్రహం ఉంది. ఆయన్ని కామసిద్ధి గణపతి అని అంటారు. ఆ సరోవరంలో స్నానం చేసి 21 చెట్ల పత్రితో పూజించి బయలుదేరిన వారికి అన్ని పనులు నెరవేరుతాయి. నీవు ధైర్యం విడనాడకు, వెళ్ళిరా అన్నాడు బేతాళుడు. దారి చాలా ప్రమాదకరంగా కనిపించింది. కొంత వెలుగు, ఆ వెంటనే చీకటి, ఇరుకుదారి, కొండల మధ్య నుండి ప్రయాణం. ఎక్కడికి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి అనే దానికి జవాబు లేదు. అతను ముందుకి వెళుతూనే ఉన్నాడు. చాలాసేపటికి తను అనుకున్న గమ్యస్థానానికి చేరాడు. ఆ ప్రదేశం సుధాకరునకు ఎంతో నచ్చింది. కొంచెంసేపు ఆనందించాడు. అక్కడే కూర్చుని తరువాత కర్తవ్యం గుర్తుకు రావడంతో తిరిగి బయలుదేరాడు. తర్వాత సరోవరం. అది మరీ ఆకర్షణగా కనిపించింది. నీటిలోకి దిగేటందుకు మెట్లున్నాయి. దాని ప్రక్కన గణపతి విగ్రహం ఉంది. బేతాళుడు చెప్పిన రీతిగా గణపతిని ఆరాధించాడు. ఆ రాత్రికి అక్కడనే విశ్రమించాడు. సుధాకరునికి మర్నాడు చాలా పొద్దెక్కిన తదుపరి మెళకువ వచ్చింది. ఆ ప్రదేశంలో తను తప్ప ఎవ్వరూ లేరు. అక్కడ కొందరు జాలర్లు కనిపించారు. రజితనగరం వెళ్లేవారు కావాలి అని అడిగాడు సుధాకరుడు. అతను అడిగింది వారికి తెలియలేదు. వారు చెప్పిన జవాబు సుధాకరునకు బోధపడలేదు. అవతలగా స్నానం చేస్తున్న మునిని చూపించి వెళ్లి ఆయన్ని అడగమన్నారు జాలరులు. సుధాకరుడు వేగంగా అడుగులు వేసి మునికి నమస్కరించాడు. ముని స్నానం చేయడం అయినది. సుధాకరుడు సమీపించాడు. "నీవు ఎవరో నాకు తెలియదు. ఈ ప్రదేశానికి కొత్తవాడివి. మా ఆశ్రమానికి రా. నీవు అడగవలసింది అడుగు. నేను చేయవలసిన సహాయం చేస్తాను" అన్నాడు ఆయన. మునితో కలిసి ఆయన ఆశ్రమానికి వెళ్లాడు. అతనికి మర్యాదలు చేశాడు ముని. "నీవు ఇప్పుడు రజితనగరానికి దాపులోనే ఉన్నావు." సుధాకరుడు రజితనగరం చేరే మార్గం చెప్పమని అడగ్గా ఆయన అన్నాడు, "ప్రయాణం సవ్యంగా జరిగేది కాదు. బందిపోట్లు తిరుగుతుంటారు. ఈ రూపురేఖలు, వస్త్రధారణ చూసి నువ్వే మహారాజువోనని నిన్ను దోచుకునేందుకు ప్రయత్నించుతారు. నీవు శుభప్రదంగా ప్రయాణించాలంటే నీవు ధరించిన రాజదుస్తులను చిన్న మూట కట్టి ఉంచు. నేను ఇచ్చిన కాషాయ వస్త్రాలు ధరించి వెళ్ళు. నీవు సన్యాసివని దొంగలు నీ జోలికి రారు." మునీంద్రుడు చెప్పినట్లే రూపం మార్చుకుని బయలుదేరి వెళ్లాడు. అతను రజితనగరం చేరాడు. రజితనగరం వీధుల్లో దారితోచక ఎవర్నడిగితే తన ప్రశ్నకు సమాధానం వస్తుంది అని ఆలోచిస్తూ తిరుగుతుండగా రాజభటులు బంధించి అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్లారు.
రాజును తన నేరమేమిటని సుధాకరుడు అడిగాడు. మాకు సన్యాసుల మీద కక్ష ఉంది. సన్యాసి రూపంలో ఎవరున్నా బంధించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాను. అందుకు కారణం ఒకప్పుడు ఒక మాయదారి సన్యాసి వచ్చి మమ్మల్నందర్నీ మోసం చేశాడు. మా పట్ల క్షమించరాని ద్రోహం చేసి పారిపోయాడు. అందువలన సన్యాసుల మీద నాకు పగ అన్నాడు రాజు. అప్పుడు సుధాకరుడు తన గురించి చెప్పుకుని రాజదుస్తులున్న మూటను వాళ్లకు ఇచ్చాడు. వారు ఆ మూటను ఊడదీసి చూశారు. జరిగింది వివరించాడు. సుధాకరుడు వజ్రపురం యువరాజని తెలుసుకున్నాడు. ఆ వెంటనే అతన్ని కౌగిలించుకొని స్వాగతమున ఆహ్వానించాడు. తగు మర్యాదలతో అతన్ని వెంట పెట్టుకుని రాజమందిరానికి వెళ్లాడు రాజు. సుధాకరునకు తమ పాలన గురించి, తమ కుటుంబం గురించి వివరించాడు. అనంతరం తన కుమార్తె చంద్రావతి వివాహం చేసినట్లు, ఆ వివాహానికి ఎందరెందరో వచ్చి ఆశీర్వదించినట్లు చెప్పాడు. ఆ వచ్చిన వారంతా వెళ్ళిపోయారు, ఆశీర్వదించారు. ఒక్క సన్యాసి మాత్రం ఉన్నాడు. వారికి వసతి సమకూర్చారు రాజదంపతులు. రాజు ఆ తదుపరి వచ్చిన మహర్షులు తిరిగి వెళ్ళినా ఆయన ఉండిన కారణం చెప్పమన్నాడు రాజు. అప్పుడు యోగి, నేను పరమేశ్వరుని ఆజ్ఞ మీద మీ నగరం వచ్చాను. నేను వచ్చే సమయానికే మీ కుమార్తె వివాహం జరుగుతోంది. మంచి సమయానికి వచ్చానని ఆనందించాను. మీతో మాట్లాడే అవకాశం కలిగించుకునేందుకు వేచి ఉన్నాను అని సాధువు అనగా, అసలు తమరు ఎవరు అని అడిగారు. రాజా, అడగవలసిన ప్రశ్న అడిగావు. నేను మహిమాలయ పర్వత ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుని తపస్సు చేసుకుంటున్న యోగానంద మహర్షిని. నా తపస్సుకి మెచ్చి శంకరుడు ప్రత్యక్షమైనాడు. నన్ను వరం కోరుకోమన్నాడు. అప్పుడే నేను, నాకు ఇతరితర కోరికలు లేవు, నేను మోక్షం పొంది మీ పాదపద్మాల సన్నిధిలో గడిపే అవకాశంను కలిగించమన్నాను. అందుకు పరమేశ్వరుడు అంగీకరించాడు. అయితే కొంతకాలం నన్ను భూలోకంలో ఉండమన్నాడు. అప్పుడే కైలాసం చేరే అవకాశం కలుగుతుందన్నాడు. రజిత నగరంలో నటరాజు రూపం అవతరించాల్సి ఉన్నది. ఆ రాజ్యమేలు రాజు పరమభక్తుడు. నీవు అక్కడికి వెళ్ళి రాజ ఆదరణతో దేవాలయంను నిర్మించు. అందులో నా సేవలు చేయబోతావు. అప్పుడే నీవు బొందితో కైలాసం చేరగలవు అని అన్నాడు. కళ్ళు తెరిచి చూస్తే మామూలుగానే ఉన్నాను. అది కలని నిర్ధారించుకున్నాను. అందుకు సాధువు అతని నోటి వెంట వచ్చిన మాటలు మా అందరిమీద మత్తుమందు చల్లినట్లు అందరం ఆయన వశమైనాము. యోగానందస్వామి మాటల ప్రకారం ఆ నగరంలో ఆయన కట్టించమని అడిగిన చోట నటరాజు ఆలయంను నిర్మించడం జరిగింది. ఆ సందర్భంగా ఏ పని చేసినా ముందు యోగానందునకు పాదపూజ చేసి అనంతరం ఆ పని చేసుకునేవాళ్లం. ఆ ఆలయంలోనే ఒక ప్రక్కన చిన్న చిన్న గదులు, కొన్ని పెద్ద గదులు నిర్మించబడినాయి. విలాస భవనాలు, రహస్య మందిరాలు కూడా ఏర్పడినాయి. సర్వాధికారి యోగానంద మునీశ్వరులే. ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. కొంతకాలానికి యుద్ధానికి వెళ్లిన రాజు ముందుగా యుద్ధంలో మరణించినట్లు వచ్చిన వార్త తెలిసింది రాణికి. ఆమె ఎందులకో భయపడి రాత్రికి రాత్రి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది. అసలు ఆవిడ ఎందుకలా చేసింది? ఆ తరువాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే కనిష్క కబుర్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్స్ కోసం అపూర్వ చింతామణి కథలు ప్లేలిస్ట్ని చెక్ చేయండి.